ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్స్ కదా, ఎట్లా ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నీకు? ఇప్పుడు గోపీనాథ్ లేరు కదా, ఛాన్స్ ఇద్దాం వైఫ్ కి ఓకే ఛాన్స్ ఇద్దాం. ఓకే ఎందుకు గోపీనాథ్ చేశారు కదా, చాలా మంది చేశారు, ఒక ఛాన్స్ ఇద్దాం వైఫ్ కి. ఓకే అంటే ఇక నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ అది అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది కదా, 2 సార్లు కూడా ఓడిపోయింది, ఈసారి గెలిపిద్దాం అన్నటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. నడుస్తుంది, ఏదైనా ఒక పార్టీ ఉంటే ఛాన్స్ ఇవ్వాలి కదా, చేద్దాం ఏదైనా ఒకటి చేసి మంచిగా చేస్తే వాళ్ళకి ప్రజెంట్ చేద్దాం. ఓకేనా? ఓకే మీరైతే మాత్రం బీఆర్ఎస్ అంటారు, మీ ఆలోచన అంతేనా? చెప్తా చెప్తా. జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. ఏమన్నా నాకెంత ఐడియా లేదండి. మీరేమనుకుంటారు? మంచిగా ఉన్నది, ఎవరికైనా కలిస్తే మంచిగా ఉన్నది అనుకో. నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఉంది ఇక్కడ, ఉంది చాలా ఆయన గెలుస్తారన్నటువంటి. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నీకు ఇక్కడ జూబ్లీ హిల్స్? బీఆర్ఎస్. ఎందుకని? అది డెవలప్మెంట్ చేసినారు కదా, కేసీఆర్ అన్న చేసినారు కదా, చేతి వాళ్ళు ఏం చేయలే, మళ్ళీ పబ్లిక్ పరేషాన్లు ఉన్నాయి, కారోబార్ లేవు, ఏం లేవు, కార్కి వేయాలి కదా, అంతే. అంటే 2 సార్లు కూడా ఓడిపోయిన నవీన్ యాదవ్ ఈసారి గెలుస్తాడు అని చెప్పేసి కాంగ్రెస్ నవీన్ యాదవ్ చెప్పినారన్నా, ఏం చేసినారు? ఏమైనా చేసినా అంటే ఓటు ఆమెకి ఇస్తారు కదా, కేసీఆర్ అన్న చేసినా కేసీఆర్ అన్నకి ఇస్తారు, అంతే. డెవలప్మెంట్ ఎవరు చేసినా ఆయనకే ఇస్తారు కదా. మళ్ళా ఈ ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాలు అయితే ఇంకా 3 సంవత్సరాలు మాదే ఉంటుంది కదా, కాబట్టి మా అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కాదన్న, డెవలప్మెంట్ ఎవరు చేసినా ఆయనకే ఇస్తారు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కంపల్సరీ, బీఆర్ఎస్ వస్తాయి జూబ్లీ ఎలక్షన్. సరే.